హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే మనం సింపుల్‌గా ఈజీగా లడ్డు ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం మనకు కావాల్సింది శనగపిండి, షుగర్, ఇలాచీ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫుడ్ కలర్ అంతే. ఈ ఐటెమ్స్ ఉంటే సరిపోతది. సింపుల్ అని ఎందుకన్నా అంటే మనం నార్మల్‌గా అయితే జనరల్‌గా ఎట్లా చేస్తాం లడ్డు దాన్ని కొంచెం బూందీ చేసుకొని ఆ బూందీని షుగర్ సిరప్‌లో ఏసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుంటాం గదా! సో, ఇది అట్లా గాదు. బూందీ అందరికి చేయడం రాదు. నాకైతే కష్టం అనిపిస్తది బూందీ జేయడం. సో, దానికోసమని నేను ఈజీ మెథడ్‌లో ఇట్లా ఫాలో అయిపోతా లడ్డు కోసమైతే. ఏదన్నా అకేషనల్‌గా మనం దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టాలి అని అనుకున్నప్పుడు తొందరగా ఈజీగా అయిపోవాలనేసి నేను ఈ ప్రాసెస్‌లో లడ్డు చేస్తా. ఇది టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు బూందీ లడ్డు లాగానే ఉంటది. అస్సలు టేస్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. సో, దానికోసం మనం ఈ లడ్డూని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేసి దీనిలో చూపిస్తున్నాను. ఫస్ట్ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం అంతా మన బేకింగ్ సోడా ఉంటది గదా! అది కొంచెం యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు జారుడుగా కలుపుకోండి. థిక్‌గా అయితే వద్దు. సో, జారుడుగా కలిపాక ఒక పాన్ పెట్టుకొని సారీ. పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ఈ పిండిని బజ్జీల కింద వేసుకోవాలి. బజ్జీల్లాగా మనం బజ్జీలు ఎట్లా యాడ్ చేసుకుంటాం ఆయిల్‌కి ఎట్లా ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో దీనికోసం కూడా అదే చేయాలి. లా కాకపోతే మనం బజ్జీలు కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటాం కదా! ఇక్కడ మాత్రం అంత క్రిస్పీనెస్ అవసరం లేదు మనకి. కొంచెం మనకి సాఫ్ట్‌గానే ఉండాలి. దేనికంటే మనం షుగర్ సిరప్ యాడ్ చేసినప్పుడు షుగర్ సిరప్‌లో ఈ మిశ్రమం యాడ్ చేసినప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకోవాలి. అదే మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మాత్రం షుగర్ సిరప్ అస్సలు అబ్జర్వ్ చేసుకోదనమాట. లడ్డూ కోసం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రావాలి అనంటే మనం దీన్ని బాగా డీప్ ఫ్రై అయితే చేయొద్దు. క్రిస్పీగా అయితే ఫ్రై చేయొద్దు. కొంచెం నార్మల్‌గానే తీసుకోవాలి. సో, నేను ఇక్కడ చూపించినట్టు అట్లా ఏసుకోండి. ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఒక ప్లేట్‌లోకి. చాలామందికి లడ్డు చేసేటప్పుడు బూందీ కాడనే పెద్ద ప్రాసెస్ అనిపిస్తది. ఆ ప్రాసెస్ ఒక్కటే మనం దీంట్లో కట్ చేసేది. ఆ ప్రాసెస్ స్కిప్ చేసి వేరే మెథడ్‌లో చేయడమే ఈ లడ్డు అన్నమాట. సో, ఇట్లా ట్రై చేయండి. ఇది సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఇది ఇప్పుడు ఫ్రై అయినంక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. సో, చూడండి ఎట్లా ఫ్రై అయితున్నాయి. మనకి లడ్డు స్వీట్‌గా రావాలి అని అనుకుంటే షుగర్ కొంచెం ఎక్కువ పడతది. మనం బాగా స్వీట్ తినలేము అని అనుకున్నప్పుడు ఈ పిండి మెజర్‌మెంట్‌తోని మనం షుగర్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. సో, దానికోసం ఎట్లా అంటే నేను 1:1 రేషియోనే తీసుకుంటా. ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మేజర్‌గా అయితే లడ్డు 1:2 రేషియోలో షుగర్ వాడతారు. కాకపోతే నేను కొంచెం స్వీట్‌నెస్ తక్కువుండాలి. మనం ఎక్కువ తిన్నా గానీ మనకి అంత స్వీట్‌గా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే స్వీట్‌నెస్ ఎక్కువుంటే మనం ఒక్కటి తినేసరికే మనకి అబ్బా! ఇంక తినాలని అనిపియట్లేదు అన్న ఫీలింగొస్తది గదా! సో, ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలి. మంచిగా మనం లడ్డు ఎంజాయ్ చేసుకుంటా తినాలి అని అనుకుంటే కొంచెం షుగర్ తక్కువేసుకోవాలి. నేనైతే కొంచెం షుగర్ తక్కువనే వాడతా స్వీట్స్‌లోకి. సో, ఈ అట్లా బజ్జీలు ప్రిపేర్ అయినంక మనం దీంట్లో మిక్సీలో ఏసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. థిక్‌గా అంటే మనం ఎట్లా అంటే హ్మ్. బరకగా కాకుండా సాఫ్ట్‌గా పడితే మాత్రం అది ఇంక వేరే అయిపోతది. లడ్డు గాదు. హల్వా అయిపోతదదప్పుడు. సో, దానికోసం మనం చూసుకుంటూ మిక్సీలో తిప్పాలి. చాలా సేపు తిప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆన్ జేసి, ఆఫ్ చేస్తే సరిపోతది. సో, అది అయిపోయినాక అది పక్కన పెట్టేసుకొని, ఇంకో పాన్ పెట్టుకొని, దాంట్లో షుగర్ యాడ్ జేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1:1 రేషియోనే యాడ్ చేశాను నేను షుగరు. మీకు కావాలని అనుకుంటే 1:2 రేషియో గూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 1:1 రేషియోనే యాడ్ చేశాను. చూడండి. పిండి నేను ఏ కొలతతోనైతే తీసుకున్నానో, ఏ బౌల్‌తో అయితే తీసుకున్నానో, అదే బౌల్‌తోని షుగర్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినాక మళ్ళీ మనం అదే బౌల్‌తోని వాటర్ గూడా యాడ్ చేసుకోండి. ఇది గూడా వాటర్ అంతే 1:1 రేషియో. షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ గూడా అంతే యాడ్ చేయండి. యాడ్ చేసినాక కొంచెం కలపండి. అది అంటే అడుగంటుకోకుండా.
నాన్ స్టిక్ కాబట్టి ఆబ్వియస్‌గా మాడిపోదు. అయినా గాని ఒకసారి కలిపితే మంచిగా డిసాల్వ్ అయితది షుగర్. తొందరగా ఫాస్ట్‌గా సిరప్ రెడీ అయితది. సో, ఇట్లా అయినప్పుడు ఒకసారి చెక్ జేసుకోండి. మనకి బాగా పాకం రావద్దు. జస్ట్ తీగలాగా అట్లా జస్ట్ స్టిక్ అయితే సరిపోతది. సో, అదయినాక ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం గదా! అది ఇందులో యాడ్ చేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ గూడా యాడ్ చేసుకోండి. టేస్ట్‌కి సరిపోను అంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతది. సో, అది యాడ్ చేసినాకనే మనం ఆ మిక్సీ పట్టుకున్నది ఉంది గదా! అది గూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ గూడా యాడ్ చేసుకుంటే చేసుకోండి. నేనైతే లైట్‌గా ఏసిన ఆరెంజ్ కలర్. హ్మ్. అది యెల్లోయిష్ లాగా వచ్చింది కలరు. బాగా ఏయలేదు. కొంచెం ఎక్కువేస్తే అప్పుడు ఆరెంజ్ వచ్చేది. కానీ వద్దు అనేసి కొంచెం యాడ్ చేశాను. సో, దీని తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నదంతా దీంట్లో ఏసేసుకోండి. ఏసి మంచిగా మనం ఫ్లేమ్ అట్లనే ఉంచాలి. ఫ్లేమ్ ఏమి ఆఫ్ చేయొద్దు. కొంచెం ఇది లూజ్‌గా అవుతది గదా! అది మొత్తం అబ్జర్వ్ చేసుకునేదాకా మనం కలుపుతూనే ఉండాలి. అసలు కలపడం ఆపేయకండి. కలుపుతా ఉండండి. ఇది థిక్‌గా మనకి ఎట్లా అంటే లడ్డు కట్టుకునే విధంగా అయ్యేదాకా మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయొద్దు. సిమ్‌లో పెట్టేసుకొని కలిపేసుకుంటా ఉండండి. దీంట్లో మనం ఇంకా నెయ్యి ఉంటది గదా! సో, అది గూడా యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ యాడ్ అయితది లడ్డూకి. నెయ్యి కంపల్సరీ గదా! ఏ స్వీట్ అయినా నెయ్యి కంపల్సరీ ఉండాలి. సో, నేను నెయ్యి యాడ్ చేశాను చూడండి. నెయ్యి యాడ్ చేసినాక దాన్ని కలపండి. కలిపి ఇది ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చినంక గ్యాస్ ఆఫ్ చేసుకొని మన చేతికి అది చల్లారనివ్వాలి. కొంచెం పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతది. చల్లారినాక మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి లడ్డూలా ఒత్తుకోవడమే. చూసిండ్రా? అట్లా చేసేస్తే మనకు లడ్డూ అయిపోతది. అంతే ఇదంతా ఈ మొత్తం అంతా అయిపోయే వరకి లడ్డూలు అట్లా గట్టిగ తీసుకుంటే లడ్డు అయిపోతది. ఇంకా మనకు రెడీ అయిపోతది. సో, చూడండి ఎన్ని లడ్డూలొచ్చినాయో. ఒక పావు కేజీ పిండి తీసుకుంటే మనకిన్ని లడ్డూలొచ్చినాయి. టేస్ట్ గూడా సూపరున్నాయసలు. చూడండి టెక్స్చర్ అయినా అదంతా ఎట్లుందో.